హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చేసిన ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకరకాయ అంటేనే చేదు కదా, చాలా మంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్లో అయితే చేసి పెట్టండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు తిన్నారంటే వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. అంతకంటే ముందుగా నా చిన్న రిక్వెస్టింగ్ అండి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు నా వీడియోస్ అనేది కొంచెం పుష్ అవుతూ ఉంటాయి. కొంచెం మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు ఎంకరేజబుల్గా అయితే ఉంటుంది. దయచేసి మీరు లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే కాకరకాయ కర్రీ అంటే చాలామంది పిల్లలకైతే ఇష్టం ఉండదండి. ఇలా కానీ ఈ ప్రాసెస్‌లో అయితే చేసి చేసి పెట్టండి. అసలు చేదుండదండి. నిజంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇలానే చేసి పెడతాను. మా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎప్పుడైనా కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఉండాలంటే కాకరకాయ పైనున్న పీల్ అయితే తీసేయాలండి. పీల్ తీసుకొని ఈ విధంగా అయితే ముక్కలైతే కట్ చేసుకోవాలి. రౌండ్స్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ చక్రాల్లాగా అయితే కట్ చేశాను. కట్ చేసి అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేశాను. అందులోకి 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టాలి. కాకరకాయ ముక్కలకి ఇలాగ పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెడితే మనకి చేదనేది చాలా మట్టికి తగ్గుతుందండి. ఎప్పుడైనా ఇలా ఈ ప్రాసెస్‌లో అయితే చేయండి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని అందులోకైతే 4 స్పూన్లు అయితే పచ్చిశనగపప్పు అయితే వేశాను. 2 స్పూన్లు అయితే సాయి మినపప్పు అయితే వేశాను. వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. మంచి అరోమా వస్తుంది కదా, అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. అలాగే అందులోకైతే ధనియాలు అయితే వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వరకు అయితే ధనియాలు అయితే వేశాను. ధనియాలు వేసుకొని సిమ్‌లో పెట్టుకొని అయితే వేపుకోవాలి. ఇది వెల్లుల్లి కారంలో వేసుకుంటామండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే వేపుకుంటున్నాను. అందులోకైతే ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను. ధనియాలు వేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. కాకరకాయ కర్రీలో వెల్లుల్లి కారం వేస్తాం కదా, ఆ వెల్లుల్లి కారంలో ఈ పప్పులు వేస్తే మాత్రం మనకి మంచిగా పప్పులు తగులుతూ తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే మంచిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. చల్లారనివ్వాలి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే దినుసులు అయితే మంచిగా వేపుకుంటాను. దినుసులు మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ముందుగా పసుపును, సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా, అవైతే అందులో వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని అయితే మనమైతే కర్రీలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను స్క్వీజ్ చేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్‌లో వేసుకొని మనమైతే కాకరకాయ ముక్కలైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే స్క్వీజ్ చేసుకోవాలండి. ఇలా స్క్వీజ్ చేసుకొని అయితే కాకరకాయ ముక్కలైతే ఆయిల్‌లో అయితే వేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇలా చేయటం వల్ల మనకి కాకరకాయలో చేదనేది చాలా మట్టుకు తగ్గుతుందండి. అసలు చేదుండదు. చాలా మట్టుకైతే తగ్గుతుంది. ఎప్పుడైనా కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా వర్క్ అవుతుందండి. అసలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే నేను కాకరకాయ ముక్కలైతే స్క్వీజ్ చేసుకొని అయితే వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఇక్కడైతే కాకరకాయ ముక్కలు స్క్వీజ్ చేసిన తర్వాత ఆ వాటర్ అయితే ఉంటుందండి. అదంతా వేస్ట్ వాటర్ అండి. దాంట్లోనే ఎక్కువగా చేదనేది ఉంటుంది. ఆ వాటర్ అయితే పారబోయాలి. ఇక్కడైతే కాకరకాయ ముక్కలైతే మంచిగా ఫ్రై చేసుకున్నాము. మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే కాకరకాయ ముక్కలైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకైతే ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. మంచిగా అయితే మగ్గించుకోవాలి. ఇక్కడైతే కాకరకాయ ముక్కలైతే వేగుతున్నాయండి. ఈ లోపైతే మనమైతే వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకైతే సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి అయితే వేపుకున్నాం కదా, అవైతే వేసుకోవాలి. వేసుకొని అందులోకైతే 10 వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది రావాలి కాబట్టి వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకోవాలి. అలాగే అందులోకైతే 3 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడైతే కాకరకాయ ముక్కలైతే సగం వరకైతే మగ్గినియండి. అలా సగం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలైతే వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ అందులోకైతే మనమైతే కరివేపాకు అయితే కొంచెం దండిగానే వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది. అలాగే అందులోకైతే చిటికెడైతే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. అలాగే అందులోకైతే ఒక 1 స్పూన్ వరకు అయితే సాల్ట్
సాల్ట్ అయితే వేసుకోవాలి. అంతకుముందు మనం వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసాం కాబట్టి లైట్‌గా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బావుంటుంది. లిటరల్లీ చెప్తున్నాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకైతే ఈ ప్రాసెస్‌లో అయితే చేసి పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు గూడా ఒకసారి ఈ ప్రాసెస్‌లో తిన్నారంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాకరకాయ ఎక్కువగా షుగర్ కంట్రోల్‌లో అయితే ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ అయినా కాకరకాయ అయితే డైలీ ఇంట్లో అయితే వండుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడైతే కర్రీ అయితే మంచిగా ఫ్రై అయిందండి. ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు అందులోకైతే రుచికి తగినంత వెల్లుల్లి కారం అయితే వేసుకోవాలి. నేనైతే గ్రైండ్ చేసుకున్నాను కదా! ఆ వెల్లుల్లి కారం అయితే వేస్తున్నాను. వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి. కర్రీని తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఉప్పు, కారం చెక్ చేసుకుంటే మనకి సాల్ట్ చాలకపోయినా, కారం చాలకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు అన్నీ సరిపోయినాయండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే కాకరకాయ ఫ్రైలో అయితే కొంచెం బెల్లం గానీ, పంచదార గానీ వేసుకుంటారు. నాకు బెల్లం కానీ, పంచదార కానీ ఇష్టం ఉండదండి. నేనైతే అసలు వేయను. ఎందుకంటే అసలు చేదుండదు ఇలా చేశామంటే. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది మాత్రం నాది గ్యారంటీ. సో, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.